ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మా రుణములను క్షమించుమని మనం దేవునికి ఈ ప్రార్థన చేయాలి. అయితే మన రుణాలు క్షమించబడాలి, లేక మన అపరాధములు క్షమించబడాలి అనంటే ముందు మన ఎడల అపరాధము చేసినటువంటి వారిని క్షమించాలి. మనుషుల అపరాధములను మనం క్షమించకుండా దేవుడు మన అపరాధములను అన్నిటికీ కూడా క్షమించడు. మరి ఎప్పుడు క్షమించాలి, ఎట్లా క్షమించాలి అని మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగ రాయబడింది. మీకు ఎవరి మీదైనా విరోధం ఏదైనా ఉన్నేడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా కూడా వారిని క్షమించండి. మన ఎడల విరోధంగా ఉన్నటువంటి వారిని మనం నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా మనం క్షమించాలి. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదివితే పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలాగ అడుగుతాడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినట్ల ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుక అని అంటే యేసు ప్రభు ఇట్లాగ జవాబు చెప్పాడు, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ళ మార్లు మట్టుకు అని చెప్తూ వచ్చాడు. అంటే మన జీవితాంతం కూడా మనం మన ఎడల తప్పు చేసినటువంటి వారిని మనం క్షమిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అట్లా హృదయపూర్వకంగా మనం క్షమిస్తామో అప్పుడు దేవుడు కూడా మన అపరాధములను క్షమిస్తాడు. ప్రభు అట్టి కృప మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్.